నమస్తే, నా పేరు కళ్యాణ్ రెడ్డి. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయకుండా ఇంట్లో కూర్చున్నారా? అయితే ఈ వీడియో తప్పనిసరిగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయకుండా ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సినంటే మీతో పాటు కొన్ని వలయాలు మీరు క్రియేట్ చేసుకున్నారు. సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్స్ అని 3గా డివైడ్ చేశాను. ఇది మీకు అర్థమైతే మీరు ఏం చేస్తారో తప్ప రైట్ అనేది తెలిసిపోతుంటుంది. ఇది మీరు నేను జాబ్ చేయట్లేదు, నేను ఉద్యోగం రావట్లేదు, నేను ఉద్యోగం చేస్తున్నా మానేస్తున్నాను అని ఎప్పుడైనా బాధపడుతూ ఉంటే ఇక్కడే ఉండిపోతుంటారు. ఈ వలయం నుంచి బయటపడలేరు, ఇక్కడే ఉంటారు. అది చాలా లిమిట్ ఉంటుందంట, అది మీరు పెంచుకోలేరు. ఆ స్టేజ్లో ఒకరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది తప్ప వేరే మాట ఏవి వినిపించు. ఒకవేళ ఈ స్టేజ్లో ఉన్నానా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. అది కాకుండా సెకండ్ స్టేజ్ అంటే వేరే వాళ్ళు నన్ను అనేస్తారేమో అని, వేరే వాళ్ళు నన్ను బ్లేమ్స్ చేస్తారేమో అని ఒక స్పెసిఫిక్ టైమింగ్లో కానీ, ఒక రూమ్లో ఉండడం కానీ, వేరే వాళ్ళతో కలవకుండా ఉండడం కానీ, ఎవరైనా అంటే మళ్ళీ క్వశ్చన్స్ చేస్తారేమో అని ఒక చిన్న ఫియర్తో, భయంతో మీరు ఒక ప్రొటెక్షన్ వీల్ పెట్టేసుకుంటారన్నమాట. ఈ వీల్ ప్రొటెక్షన్ వీల్. ఈ ప్రొటెక్షన్ వీల్ ఏమవుతుందంటే మీరు సోషల్గా ఎవరితో మాట్లాడారు, మీరు ధైర్యంగా మీ అమ్మని నాన్నని ఫేస్ చేయలేరు, మీరు ధైర్యంగా ఏ విషయాన్ని ఒప్పుకోలేరు. ఇది కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని మంత్స్ గడిచిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎంతో ట్రై చేస్తారు చెప్పడానికి, ఏదైనా జాబ్ చేసుకోరా, ఏదో బిజినెస్ చేయి, ఏదో నీకున్న క్రియేటివిటీ వాడు అని. ఇది ఏం వినకుండా మనం ఒక చోట ఉంటూ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతాం. తాగుడు, మందు, రాంగ్, ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. అలా ఉన్నప్పుడు మీకు ఇంకో పెద్ద వలయం క్రియేట్ అయిపోతుంది, చాలా బిగ్ సర్కిల్. ఇది మీరు ఫెయిల్యూర్కి ఆదర్శం. అది ఆ ఏం సర్కిల్? అది బ్లేమింగ్. ఎప్పుడు వేరే వాళ్ళ పని తోసేస్తాను. నాకు 90 లక్షలు ఇవ్వలేదు, నేను ఫ్రాంచైజీ తీసుకుంటే నాకు 90 లక్షలు ఇవ్వలేదు, నేను ఫ్రాంచైజీ తీసుకుంటే నా లెవెల్ వేరేలా ఉండేది. అప్పుడు నేను జాబ్ చేశాను, ఇప్పుడు జాబ్ చేసుకుంటే బాగుంటాయి, అనవసరంగా బిజినెస్ పెట్టుకున్నాను. నేను మనీ అడిగినప్పుడు మనీ ఇవ్వలేదు, నాకు ప్లేస్ కావాలంటే నాన్న రాసి ఇవ్వలేదు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళ పైన బ్లేమ్ చేసేస్తే మనలో ఉన్న అది మనం యాక్సెప్ట్ చేయకుండా వేరే వాళ్ళపైన, పరిస్థితుల పైన, సిచ్యువేషన్స్ పైన మనం తోసేసి మనం గెలిచేద్దాం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా ఒకవేళ మీరు ఈ 3 స్టేజెస్ ఉంటే చాలా డేంజర్. ఫస్ట్ స్టేజ్ రాగానే గుర్తుపెట్టుకోండి, ఎంత చేసినా ఎవరికి ఏం ఫరక్ పడదు. ఎందుకంటే మీ లైఫ్ మీది, ఎవ్వరు ఉద్ధరించరు. ఎందుకంటే మీ లైఫ్ మీది, ఎవ్వరు ఉద్ధరించరు. నేను కూడా మిమ్మల్ని ఉద్ధరించలేదు. కానీ ఒకవేళ ఈ వీడియో చూసి అవునా నేను ఆ స్టేజ్లో ఉన్నానా అని మీకేమైనా థాట్ అలా వస్తే, మీరు సెల్ఫ్ రియలైజేషన్ సైడ్కి వెళ్ళినా, కొంచెం చెక్ చేసుకున్నా, మీలో కొంచెం తొంగి చూసినా, ఆ రోజు ఆ క్షణం నుంచే జీవితం మార్పు మొదలవుతుంది. మీ జీవితంలో మార్పు మొదలయ్యేలా ఇలాంటి స్టేజ్లో మీరుంటే ఖచ్చితంగా జాతక ప్రకారం 7.5 అయినా ఉండాలి. అంటే శని మహర్దశ కాకుండా 7.5 ఏళ్ళు 7.5 అంటాం. శనీశ్వరుడు 7.5 సంవత్సరాల నుండి మీలో ఉన్న తిక్కని, వెర్రిని, పొగరుని, మీ గర్వాన్ని అణిచేసే స్టేజ్ అది 7.5 సంవత్సరాలు. ఒకవేళ ఆ స్టేజ్లో ఉండొచ్చు. సెకండ్, రాహుకేతు కాంబినేషన్లో మీకు ఉద్యోగ స్థానాధిపతి ఎవరున్నారో ఆయన్ని పట్టుకుని ఉండొచ్చు. అక్కడ పరస్పర గ్రహయుద్ధం అవుతూ ఉండొచ్చు. ఆర్ దశ ఎండ్కి వచ్చే స్టేజ్ కూడా ఉండొచ్చు. అప్పుడు మాట వినమ్మా. కాంబినేషన్స్ ఉంటాయి, అందుకే జాతకం చూస్తే దాని గురించి ఎక్కువ మాట్లాడచ్చు. ఇది ఒకటే కాకుండా వాస్తుపరంగా ఖచ్చితంగా ఎవరిలా బిహేవ్ చేస్తున్నారో, తండ్రి మాట తల్లి మాటకి వాల్యూ ఇవ్వట్లేదు, వాళ్ళు ఖచ్చితంగా సౌత్ వెస్ట్ కార్నర్ పడుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళు ఒకవేళ బిల్డింగ్ పైన ఉంటే సెకండ్ ఫ్లోర్లో కానీ టాప్ ఫ్లోర్లో ఆ పిల్లలు పడుకున్నారు. సౌత్ వెస్ట్ కార్నర్లో ఖచ్చితంగా అక్కడ స్టే చేస్తూ ఉండాలి. నైరుతి సైడ్ ఎవరు బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి స్టే చేస్తూ ఉండాలి.
దానివల్ల ఏమవుతుందంటే మైండ్ కంట్రోల్ తప్పుతుంటుంది. అదొక్కటే కాకుండా వాయువ్యం సైడ్ వెంటిలేషన్ లేకుండా టైట్గా పెట్టి అక్కడ వాళ్ళు ఉండొచ్చు. ఇలాగా చాలా కారణాలు ఉంటుంటాయి. వాస్తు చూసుకుంటే దీని దోషాలు కూడా తెలుస్తాయి. ఇలాగా మనం కొంచెం లాజికల్గా అర్థం చేసుకుని ఇంత విచక్షణ జ్ఞానం ఉన్నా సరే మనం దాన్ని ఎందుకు అధిగమించట్లేదంటే మనం ప్రస్తుతం మన విచక్షణ జ్ఞానాన్ని కప్పేసి అది ఓవర్కమ్ చేసి సైడ్కి తోసేసి ఇది నేను చేయట్లేదు, ఇది అమ్మ వల్ల అయింది, నాన్న వల్ల అయింది, ఏదో వేరే వాళ్ళ వల్ల అయింది అని వేరే వాళ్ళ పైన తోసేస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ గురించి మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది. వేరే వాళ్ళు చెప్పినా, అమ్మ నాన్న చెప్పినా, ఇంకెవరు పెద్దవాళ్ళు చెప్పినా ప్రజెంట్ పరిస్థితి మీకు అర్థమైతే చాలా మంచిది. లేకపోతే జాతకం కానీ వాస్తు కానీ చూపించుకుంటే మీకు కొంచెం ఉపశమనం కలగచ్చు, బెటర్ క్లారిటీ రావచ్చు. స్వస్తి.